అందరికీ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. యమ్మీ యమ్మీ మటన్ పులావ్ అయితే చేయబోతున్నాను. ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, లవంగ, యాలకులు, దాల్చిన చెక్క కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసి ఒక తిప్పు తిప్పుకొని నెక్స్ట్ వచ్చేసి 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నెలోకి మటన్ వేసుకొని పచ్చిమిర్చి పేస్టు, స్పైసెస్ పౌడరు, బిర్యానీ ఆకు, మిరియాలు, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, పసుపు, ఉప్పు, ఆనియన్స్, కొత్తిమీర, వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్ పెట్టేసుకోండి. నాకు కుక్కర్ అలవాట్లేదు కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేసుకుంటున్నాను. పీసెస్ అనేవి ఇలా ఉడికేదాకా అయితే ఉంచాలి. ఉడికినాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీ, ఆయిల్, బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్ ఫ్రై అయ్యాక మటన్ పీసెస్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. 3 పచ్చిమిర్చి, 1 టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపేశాక 3 టేబుల్ స్పూన్ కర్డ్, చిల్లీ ఫ్లేక్స్ వేసి అంతా కలిపేసి ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ నూనె పైకి తేలేంత వరకు ఉంచుకొని మటన్ని బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాజ్ యూజువల్ ఎసరు ఎంత వేయాలన్నది అందరికీ తెలిసిందే. 1 గ్లాస్ రైస్కి ఎంత వాటర్ వేసుకోవాలన్నది అదే చెప్పనవసరం లేదు. అసలు బిర్యానీ అయితే బిర్యానీ కాదు, పులావ్ అయితే ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. పొడి పొడిలాడుతూ తింటే కూడా ఎంత బాగుందో. కర్రీ కూడా అవసరం లేదండి, దీనికైతే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అసలు ఫ్లేవర్ అంతా ఆ ఉడికిచ్చిన వాటర్లోనే ఉన్నాయి. మటన్ని ఉడికిచ్చిన వాటరు, చిల్లీ ఫ్లేక్స్లోనే ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి.